శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సిలువలో సింహాసనం అనేటువంటి శ్రేష్టమైన వాక్కును ప్రతి వారం మనము సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, అనుభవించడానికి ముందు ఆయన దాసుని స్వరూపం ధరించుకొని పశుల పాకలో జన్మించటానికి మానవునిగా ఆయన జన్మించాడు. జన్మించి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క వాక్కును విన్న ప్రతిసారి కూడా దేవునిలో ఉన్నటువంటి తగ్గింపును, దేవునిలో ఉన్నటువంటి విధేయతను, దేవునిలో ఉన్నటువంటి సమర్పణ గుణమును మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఆయన సన్నిధిలో చేరినటువంటి ఆయన ప్రియబిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఆయన తన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా ఉంచుటకు, నిర్దోషులుగా ఉంచుటకు, తర్వాత నిరపరాధులుగా ఉంచుటకు, నిరపరాధులుగా మనల్ని నిలువబెట్టుటకు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడంట. ప్రియులారా, పశుల పాకలో జన్మించాడంట, మానవునిగా జీవించాడంట, సిలువ మీదకి ఎక్కాడంట, మహాయాతన అనుభవించాడంట, మరణించాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, చేతులు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఇవన్నీ కూడా ఆయన భరించింది ఎందుకు అనంటే మనల్ని పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను, నిర్దోషులుగాను నిలవబెట్టడానికి. ఎక్కడ నిలవబెట్టాలి, ఎవరి ఎదుట నిలవబెట్టాలి అంటే పాపం నుండి, శాపం నుండి, మరణము నుండి, నరకం నుండి మనం తప్పించబడి పరిశుద్ధులముగా తీర్చబడి ప్రభు మార్గమందు నడుచుకొని పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకై, తండ్రితో మనల్ని సమాధానపరచుటకై, తండ్రికి మనకు ఉన్నటువంటి మధ్య గోడ, పాపపు గోడ కొట్టివేటుకై, అడ్డుతెర తొలగించుటకై మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణము వలన మనల్ని సమాధానపరచండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా సిలువను కూర్చున్నటువంటి వార్త మనకు శక్తి అంటే ఎలాగున శక్తి వచ్చింది అని అంటే ఆయన మరణించటం వలనే మనకు శక్తి, ఆయన మరణించటం వలనే తండ్రితో మనకు సమాధానం, ఆయన మరణించటం వలనే మనం పరిశుద్ధులం, ఆయన మరణించటం వలనే మనం నిరపరాధులం, ఆయన మరణించటం వలనే మనం నిర్దోషులముగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులం అయ్యాం. ప్రియులారా, కాబట్టి ఈ శుభదినాన సిలువలో సింహాసనం అనేటువంటి మాట ద్వారా ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు సిలువను భరించిన తర్వాత ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి రొమ్మున ఆనుకున్నట్టుకు ఆయన ఎలాగున వెళ్ళాడో, తండ్రి సింహాసనం ఎదుట ఎలా కూర్చున్నాడో, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా సిలువ వంటి శ్రమలు మనకు కూడా వస్తాయి. ప్రియులారా, ఆ శ్రమ అనుభవించడం వలన మనకు గొప్ప సింహాసనం ఉన్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ శుభదినాన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సిలువ అనేటువంటి శ్రమను భరిస్తూ భారం అనుకోనిక దేవుడు సిలువని అలాగ భరించాడు. మనం కూడా ఇహలోకంలో వస్తున్న ప్రతి కష్టాన్ని భరించి సింహాసనాన్ని అందుకునే వారముగా ఉండాలని, అలాగూ తండ్రికి మనకు గొప్ప సమాధానం కలుగు చేయాలని దేవుడు ఎలాగున శ్రమను అనుభవించాడో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టి శ్రమను అనుభవించడానికి సిద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని వలన సిలువలో ఉన్నటువంటి గొప్ప కృపను, సిలువలో ఉన్నటువంటి దీవెనను, సిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తప్పకుండా మనం పొందుకుంటాం. సిలువలో ఉన్న సింహాసనాన్ని కూడా మనం అందుకుంటాం. ప్రియులారా, అలాంటి కృప సర్వాధికారి ఈ శుభదినాన మనందరికీ అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన సిలువలో సింహాసనం అనేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలకు నడిపించారు. మీకు స్తోత్రాలు. నిజముగా సిలువలో తండ్రి
మీరు యాతన పడుట వలన మమ్మను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిర్దోషులుగాను తండ్రి ఎదుట నిలువబెట్టుటకు మీరు చేసినటువంటి గొప్ప బలియాగును బట్టి మమ్మను తండ్రితో సమాధానపరిచినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామాన్ని కీర్తిస్తూ ఘనపరుస్తున్నాను. మీరు చేసినటువంటి గొప్ప బలియాగము మా అందరి జీవితాలకు గొప్ప శాంతిని, సమాధానాన్ని, స్వస్థతను, విడుదలను కలుగు చేయటానికి కారణమైనందుకై స్తుతిస్తూ ఈలాగున తండ్రి సిలువలో ఉన్నటువంటి శక్తిని, సిలువలో ఉన్నటువంటి విలువను, సిలువలో ఉన్నటువంటి సింహాసనాన్ని మా కోసం మీరు సిద్ధపరిచినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.